హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది క్లాస్ 4. సో ఈరోజు నేను బ్యాంగిల్స్ గురించి అంటే వాటి సైజెస్, వాటి షేప్స్, వాటి అవన్నీ చెప్తానమాట. సో వాటిలో ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఫుల్ వర్క్ చూసేదానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే వన్ కట్ అంటే ఇప్పుడు ఇది ఇలా మెజర్ చేస్తే 2 వస్తుంది అనమాట. 2 సెంటీమీటర్స్ వస్తుంది. అలాగా 2 కట్ని మెజర్ చేసుకుంటే కరెక్ట్గా 1 సెంటీమీటర్ వచ్చింది. సో అలాగా 4 కట్ వచ్చి 0.5 వస్తుంది, 6 కట్ వచ్చి 0.3, 12 కట్ వచ్చి 0.1 కానీ 0.2 కానీ మ్యాక్సిమం 0.1 ఉండిద్ది 12 కట్లో. అయితే ఇప్పుడు నార్మల్ బ్యాంగిల్స్ అంటే ఇవి మన దగ్గర రౌండ్ నార్మల్గా యూజ్ చేసే బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అది నార్మల్ బ్యాంగిల్. ఫ్లాట్ బ్యాంగిల్స్ అంటే ఇది చూసారు ఎంత ఫ్లాట్గా ఉందో. సో దీన్ని ఫ్లాట్ బ్యాంగిల్ అంటారు, దీన్ని వచ్చి నార్మల్ బ్యాంగిల్ అంటారు. అండ్ బ్యాంగిల్స్లో వచ్చి 1 కట్, 2 కట్, 4 కట్, 6 కట్ అండ్ 12 కట్. ఎక్కువ మ్యాక్సిమం యూజ్ చేసేవైతే మనం 2 కట్ 4 కట్ ఎక్కువగా యూజ్ చేస్తాము. ఎప్పుడైనా 1 కట్, 6 కట్, 12 కట్ ఏంటంటే థ్రెడ్స్ ప్లెయిన్గా చుట్టి అక్కడక్కడ స్టోన్స్ అతికిస్తాం కదా, వాటికైతే ఈ రెండింటిని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి బ్యాంగిల్స్ అనమాట. సో బయట ఎంత ఉంటుంది, లోపల మెజర్మెంట్ ఎంత ఉంటుంది. ఇప్పుడు మనం ఇది చూసామంటే ఇది ఇంతలా ఉంది కదా, సో ఇన్నర్ మెజర్మెంట్స్ ఎంత ఉంటాయి అన్నది ఇది. ఇప్పుడు దీనివల్ల హెల్ప్ ఏంటంటే మీకు ఏదైనా ఆర్డర్ వచ్చిందనుకోండి, ఫర్ సపోజ్ వాళ్ళ సైజు వచ్చి 2-4 అనుకో, వాళ్ళు పెద్ద సైజు చెప్తారు. ఎందుకంటే థ్రెడ్ చుట్టాక బ్యాంగిల్ అన్నది చిన్నగా అయిపోయిద్దేమో అని చెప్పేసి వాళ్ళు 2-6, 2-8 అలా చెప్తారు. కానీ థ్రెడ్ చుట్టాక కూడా బ్యాంగిల్ అన్నది ఏమీ చిన్నగా అయిపోదు. సో ఇది ఏంటంటే నార్మల్ బ్యాంగిల్ కన్నా ఇది వెడల్పు అన్నది ఒక 0.1 అలా కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ బ్యాంగిల్, నార్మల్ బ్యాంగిల్ కన్నా. అందుకని మనం థ్రెడ్ చుట్టినా సరే ఇదైతే ఏమి చిన్నగా అయిపోదు. సో సైజెస్కి వస్తే ఇవైతే వాటిల్లో ఉండే టైప్స్, ఇవైతే సైజెస్ వచ్చేసరికి ఫస్ట్ కిడ్స్ సైజెస్ చూద్దాం. 1 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. 1, 1.6, 1.8, 1.10, 112, 114, 2, 2.2 ఇవి వచ్చేది కిడ్స్ సైజెస్ అనమాట. మ్యాక్సిమం అయితే ఇవన్నీ ఉంటాయి, కానీ వీటిలో దొరికే సైజెస్ తక్కువ దొరుకుతాయి కిడ్స్ కదా. అండ్ వీటి ఇన్నర్ డయామీటర్స్ వచ్చి ఇవి. నెక్స్ట్ అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు వచ్చి 2-4, 2-6, 2-8, 2-10, 2-12 ఈ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి పెద్దవాళ్ళకి వచ్చి. అండ్ ఇవి వచ్చి చిన్నవాళ్ళకి. కొంతమంది పెద్దవాళ్ళ సైజు కూడా 2.2 ఉండిద్ది, వాళ్ళు బాగా సన్నగా ఉంటారు కదా, సో వాళ్ళకైతే 2.2 అన్నది హెల్ప్ అవుతుంది. ఇవన్నీ వచ్చి అయితే పెద్దవాళ్ళకి అనమాట. 2-6, 2-4, 2-6, 2-8, 2-10, 2-12. సో వాటి ఇన్నర్ డయామీటర్స్ వచ్చి కూడా ఇవి. సో ఇది మీరు రాసి పెట్టుకున్నారనుకోండి, ఎవరైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే వాళ్ళ బ్యాంగిల్ని మెజర్ చేసి ఇలా చెప్పినా కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. సో ఒకవేళ 5.8 ఉందనుకోండి, ఇది 5.7 to 5.9, 5.8 ఉందంటే మనం 2.4 యూజ్ చేయొచ్చు బ్యాంగిల్. సో అలాగా ఈ మెజర్మెంట్స్ అయితే యూజ్ అవుతాయి. ఇన్ఫర్మేషన్ అయితే మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే బ్యాంగిల్ ర్యాప్ చేయడం అనేది చూపిస్తాను. దీని ముందు వీడియో ఎవరైనా కనుక చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బాయ్.